హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ పర్సన్ అంటే మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బోత్ కోసం ఈ రీడింగ్ చూడొచ్చు కాబట్టి నేను పర్సన్ అనేది మాత్రమే మెన్షన్ చేస్తాను. వీళ్ళు, వాళ్ళు అనేది మీ పర్సన్ మేలా, ఫీమేలా అన్న విషయం మీకు తెలుసు కాబట్టి సో వాళ్ళు అన్నట్టుగా ఊహించుకోండి. మేబీ ఈ పర్సన్ మీకు వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీ క్రష్ అయ్యి ఉండొచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు, మీ లవర్ అయ్యి ఉండొచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. సో మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు ఎలా అయినా పరిచయం అయి ఉండొచ్చు. మేబీ మీ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఆలోచనలు ఏంటి మీకోసం? అసలు వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతోంది మీకోసం? ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. ఓకే. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసొనేట్ అవుతుంది. సో మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెసొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సంటేజ్ మీకు కనెక్ట్ అవుతుంది చూసుకొని రీడింగ్ని రెజొనేట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది జనరల్ అండ్ కలెక్టివ్ కోసం చేసే రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. అదొకటి మైండ్లో అయితే పెట్టుకోండి. ఓకే. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ మైండ్తో మీ పర్సన్ గురించి ఆలోచించండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో మీకు ఏదైతే మీ లైఫ్లోకి యూనివర్స్ ఇస్తున్నారో దానికి థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. ఓకే. మైండ్ కామ్గా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ పర్సన్స్, మా వ్యూవర్స్ గురించి ఎట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, అలా ఆలోచనలు ఏంటి మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. పెంట్ అప్ యాంగర్, being a victim, indecision, body shame, God, fear of touch, no good news,
unlovable, love sucks. Too possessive. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ విషయంలో టూ మచ్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే చాలా కోపంగా ఉన్నారండి. ఎస్పెషల్లీ ఫస్ట్ చెప్పాలి అంటే చాలా చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపము తను ఎవరి మీద చూపించాలో కూడా అర్థం కావట్లేదు. చాలా కోపం పట్టి భరించి అలసిపోయినట్టున్నారు. చాలా కోపంగా అనిపిస్తుంది. ఎంత టైము కోపాన్ని లోపల పెట్టేసుకొని బయటికి చూపించకుండా ఎన్నన్నా భరిస్తాను, నాకు ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ద మెజిషియన్. ఈ పర్సను 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. తన మీద తనకే కోపం వస్తుంది. వాళ్ళు ఈ రిలేషన్షిప్ ఎంత గ్రో చెయ్యాలని ఎంత ఎఫర్ట్ పెడుతున్నా చివరికి అది నిలబడట్లేదు. ఎంత ఎఫర్ట్ పెట్టినా అది నిలబడట్లేదు. అందుకే ఈ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు. పాస్ట్లో తను చేసిన మ్యానిపులేషన్సా, పాస్ట్లో తను చేసిన తప్పులా, పాస్ట్లో తను చేసిన మిస్టేక్సా అదే చూస్తున్నారు తప్ప తను మీ గురించి ఎట్ ప్రెజెంట్ 24/7 ఆలోచిస్తున్నారు అని కానీ తన గురించి పాజిటివ్గా మీరు ఆలోచించలేకపోతున్నారు. దానికి వాళ్ళకే కోపం వస్తుంది. మీ లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొచ్చింది ఈ పర్సనే. కానీ ఇప్పుడు మీరు ఈ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దానికి వాళ్ళకి కోపం వస్తుంది. నేను ఇంత చేశాను, ఇంత ఇచ్చాను, ఇంత ఎఫర్ట్ పెట్టాను, బట్ స్టిల్ ఉపయోగమే లేకుండా అయిపోయింది. అందుకే ఈ పర్సన్ మేబీ మీతో మాట్లాడట్లేదేమో, చాలా కోపంగా ఉన్నారు. ఈ పర్సన్ రావడం వల్లే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఇప్పటికి కూడా ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఇక్కడ చూడండి, కానీ అది జరగట్లేదు. మీరు ఆ పర్సన్ని అర్థం చేసుకోవట్లేదా, ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? సో బట్ ఈ పర్సన్ చాలా కోపంగా అయితే ఉన్నారండి. వాళ్ళ ఆలోచనలో అయితే కోపం కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పి చూడాలి, ఎన్నిసార్లు నచ్చజెప్పాలి, ఎన్నిసార్లు సారీ చెప్పాలి, ఎన్నిసార్లు బ్రతిమలాడాలి.
తన సైడ్ నుంచి తను అన్నీ చేశారు. బట్ రిజల్ట్ తనకి ఫేవర్‌గా ఏది రావట్లేదు అని ఈ పర్సన్ కోపంగా ఫీల్ అవుతున్నారు. మీరు వినట్లేదో, ఆ పర్సన్‌ని అర్థం చేసుకోవట్లేదో, ఆ పర్సన్‌కి కోపం తెప్పిస్తున్నారో, లేకపోతే ఆ పర్సన్‌కి మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఇస్తున్నారో, ఆ పర్సన్ అందుకే కోపంగా ఉన్నారు. ఎంత చెప్పినా, ఎంత నచ్చచెప్పినా మీరు వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఆ పర్సన్‌కి కోపంగా ఉంది. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. బీయింగ్ ఏ విక్టిమ్. సో, ఈ పర్సన్ ప్రతిసారి వాళ్ళే బలైపోతున్నారు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే నేనిష్టపడుతున్నాననే కదా నన్నింత ఏడిపిస్తున్నారు. వాళ్ళని వాళ్ళు హోప్‌లెస్‌గా, హెల్ప్‌లెస్‌గా చేస్తున్నారు. నేనిష్టపడుతున్నాననే కదా వీళ్ళింతగా నన్ను తిప్పించుకుంటున్నారు. నన్నింతగా బాధ పెడుతున్నారు. నన్నింతగా హర్ట్ చేస్తున్నారు. నేనేం చేయలేననే కదా! ఇంకా అంతా అయిపోయింది అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు మరి వీళ్ళు. విక్టిమ్ మైండెడ్ ప్లే చేస్తున్నారు. విక్టిమ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ పర్సన్. ఇప్పుడు నేనేం చేయలేను. నా చేతుల్లో ఏం లేదు. నా చేయి దాటిపోయింది. అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. దానికి రీజన్ ఏంటి చూద్దాం. బీయింగ్ ఎ విక్టిమ్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఎంప్రెస్. ఈ పర్సను ఒకసారి నేను రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే ఓవర్ గివింగ్ చేస్తాను. ఓవర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఓవర్‌గా నర్చర్ చేస్తాను. ఓవర్‌గా పాంపర్ చేస్తాను. నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఎక్కువ ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోతాను. కానీ ఈ పర్సన్ ఎందుకో డీప్‌గా ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు. అంటే తన వల్ల కాదు, తను ఏమీ చేయలేరు. నేనే వేరే వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోయాను. నేనేం చేయగలను? అంటే మీరే అన్నీ చేయగలరు ఈ రిలేషన్ కోసం. బట్ ఆ పర్సన్ ఏమీ చేయలేరు. నేనేం చేయలేనేమో, నా వల్ల ఏమీ కాలేదేమో. ఆ విక్టిమ్ మైండ్ ప్లే చేస్తున్నారు ఈ పర్సన్. ఇక్కడైతే
వాళ్ళు కోపానికి వాళ్ళు అన్నీ చేశారు. ఈ రిలేషన్‌షిప్ గ్రోత్ కోసం అన్నీ చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఇంక విక్టిమ్ మైండ్‌కోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ కోపం కానీ, వాళ్ళ ఎమోషన్ కానీ వాళ్ళని హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో కానీ, హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో కానీ తీసుకెళ్తోంది వాళ్ళని. ఇండెసిషన్. ఈ పర్సన్ డెసిషన్ తీసుకునే సిట్యుయేషన్‌లో కూడా లేరండి. వాళ్ళు తీసుకునే డెసిషన్ కరెక్టో, రాంగో వాళ్ళకే తెలీదు. కాబట్టి ఆగి ఆలోచిస్తున్నారు తప్ప ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అన్నా కూడా ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి క్లారిటీ లేదు. సో, తన ముందు 2 వేస్ ఉన్నాయి. 2 దారులున్నాయి. ఆ 2 దారుల్లో ఏ దారి చూస్ చేసుకుంటే తనకి బెస్ట్ అనేది తనకి తెలియట్లేదు. ఎటెళ్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఆలోచిస్తున్నారు. తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్, తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచిస్తున్నారు. ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తానేమో అని భయపడుతున్నారు. రాంగ్ స్టెప్ వేసేదానికన్నా కూడా ఇక్కడే ఆగిపోతే బెటర్ ఏమో అని పర్సన్ ఆలోచిస్తున్నారు. ఫుల్ ఆఫ్ కన్ఫ్యూషన్‌లో ఉన్నారు. సో, చూడండి 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌కి యూనియన్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, మ్యారేజ్ కావాలి, ఫ్యూచర్ కావాలి, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కావాలి, ప్రేమ కావాలి, మీ ప్రేమ కావాలి, ఫ్యామిలీ కావాలి, మీతో మ్యారేజ్ కావాలి, యూనియన్ కావాలి. కానీ అది ఎలా అప్రోచ్ అవ్వాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఇలా వెళ్తే రీచ్ అవుతామా? ఇలా వెళ్తే రీచ్ అవుతామా? తెలియట్లేదు. అలా చూస్తూ ఉండిపోతున్నారు. పాజిటివ్స్, నెగెటివ్స్, పాజిటివ్స్ ఇలా ఆలోచిస్తూనే ఉండిపోయారు. వాస్తవానికి వాళ్ళకి మీతో హ్యాపీనెస్ కావాలి, మీతో యూనియన్ కావాలి, మ్యారేజ్ కావాలి. బట్ అది చేయలేకపోతున్నారు. బాడీ షేమ్. సో, ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎట్ ప్రెజెంట్ మీకు తగిన వాళ్ళు కాదు అని ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళకి మీరు నచ్చరేమో, వాళ్ళు అంత అట్రాక్టివ్‌గా లేరు. ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆర్ ఎల్స్ చాలా లావుగా ఉన్నావు, చాలా సన్నగా ఉన్నావు, అందంగా లేవు. అంత అట్రాక్టివ్‌గా లేరు ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్. దానికి మీరేమన్నా బాడీ షేమింగ్ చేస్తారేమో అని ఆలోచిస్తున్నారు. మేబీ లేజీగా అయిపోయి ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ వాళ్ళని వాళ్ళే సరిగ్గా పట్టించుకోలేని స్టేజ్‌లో ఉన్నారేమో. వాళ్ళు మీకు తగిన వాళ్ళు అవుతారా కాదా? లేదా మీరేమన్నా తిడతారా? మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ వెయిట్ గెయిన్ ఎక్కువైనా అయ్యుండొచ్చు.
4 ఆఫ్ కప్స్. రిజెక్షన్‌కి భయపడుతున్నారండి. గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు. అదే బాడీ షేమింగ్ చూడండి. నీ ఫేస్ ఎప్పుడైనా నువ్వు మిర్రర్‌లో చూసుకున్నావా? ఆ పర్సన్ వచ్చి మీతో ప్రేమగా మాట్లాడినా కూడా అట్ ప్రెజెంట్ వాళ్ళున్న సిచ్యువేషన్‌కి, వాళ్ళున్న పరిస్థితులకి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి జరుగుతున్న స్ట్రెస్ కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, వాళ్ళు వాళ్ళ బాడీ మీద కాన్సంట్రేషన్ చేయలేక ఇప్పుడు మీరేమో చాలా అట్రాక్టివ్‌గా ఉంటూ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్‌కి అంత కెపాసిటీ లేదు. లేదు అన్నప్పుడు మీకు అప్రోచ్ అయితే మీరు ఇంకా ఇన్సల్ట్ చేస్తే అది వాళ్ళు తీసుకోలేరు. మీరు నో చెప్పడం వాళ్ళు తీసుకోలేరు. అందుకే ఈ పర్సన్ మీరిట్లా అంటారేమో, రిజెక్ట్ చేస్తారేమో అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి ప్రేమగా మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నారు. హై ప్రీస్టెస్. సైలెంట్‌గా ఉంటారేమో అని ఆలోచిస్తున్నారు. ఫియర్ ఆఫ్ టచ్. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి కొంతవరకు ఒకవేళ మళ్ళీ మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ ఎక్కడ అడిక్ట్ అయిపోతారేమో అని ఈ పర్సన్‌కి భయం ఉంది. 6 ఆఫ్ వాండ్స్. చెప్తున్నాను కదా! ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది కానీ మళ్ళీ మిమ్మల్ని వదిలేసి ఉండలేరేమో. సో, మేబీ ఈ పర్సన్‌కి మనసులో ప్రేమ ఉండొచ్చు కానీ కొంతవరకు టచ్ చేయాలంటే భయం ఉంటూ ఉండొచ్చు. సో, ఒక్కొక్కరి భయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి పర్సన్ ట్రస్ట్ చేయకపోవచ్చు. ఆ పర్సన్ అంత కంఫర్టబుల్ కాకపోయి ఉండొచ్చు. సో, నేనింకా దీనికోసం ఇంతకన్నా నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ 6 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కైతే మ్యారేజ్ చేసుకోవాలి, సక్సెస్ కావాలి, లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉంది కానీ బట్ టచ్‌కి ఎందుకో భయపడుతున్నారండి. మీరంటే అట్రాక్షన్ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి కానీ బట్ టచ్ చేయడానికి ఎందుకో భయపడుతున్నారు. మేబీ అది వాళ్ళ ఈగో కూడా అయ్యుండొచ్చు. సో, నేనేంటి ఒక పర్సన్‌కి బెండ్ అవ్వడం ఏంటి? అనే ఒక ఈగోతో అయినా అయ్యుండొచ్చు. లేదా ఒకవేళ ఈ పర్సన్ టచ్ చేస్తే మీ ముందు తక్కువ అయిపోతాను అన్న భయమైనా అయ్యుండాలి ఈ పర్సన్‌లో. లేదు అంటే మీతో ఇక్కడ ఈ పర్సన్ కంటిన్యూ చేస్తే మీ మీద ప్యాషన్ ఎక్కువైపోతే వాళ్ళ కెరియర్‌ని కంప్లీట్‌గా లాస్ అయిపోతారేమో. ఆ భయం ఉండొచ్చు. ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది కానీ అందరూ అలా ఉండదు. ఈ కార్డ్ అందరికీ రెసొనేట్ అవుతుందని కాదు. బట్ కొంతమందికి ఈ భయాలు కూడా ఉంటాయి కాబట్టి అది ఎవరికి రెసొనేట్ అయితే అది తీసుకోండి. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని కలవట్లేదు, మిమ్మల్ని మీట్ అవ్వట్లేదు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే వాళ్ళ రీజన్ ఇదొక్కటే, ఫియర్ ఆఫ్ టచ్. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఎవరిని దగ్గరికి రానియలేదేమో. ఆ భయం కూడా ఉండుండొచ్చు. అంత ఈజీగా ఈ పర్సన్ ఎవరితోనూ క్లోజ్ అవ్వలేకపోవచ్చు. ట్రస్ట్ చేసే పర్సన్‌ని తప్ప ఎవరు ఈ పర్సన్
ఈవెన్ షేక్ హ్యాండ్ కానీ ఇలా కూడా ఇవ్వకుండా దూరం పెడుతూ ఉండొచ్చు. నాకు ఇష్టం ఉంది కానీ బట్ టచ్ చేయడానికి ఈ పర్సన్‌కి భయం ఉంది కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ దూరం పెడుతున్నారు. సో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మంచి వాళ్ళు ఎవరూ లేరు అని ఆలోచిస్తున్నారు. అందరూ సెల్ఫిషే, అందరూ స్వార్థపరులే, ఎవరూ మంచివాళ్ళు లేరు, అందరూ అవసరం కోసం వస్తారు తర్వాత వెళ్ళిపోతారు అన్న టైప్‌లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకలా? 9 ఆఫ్ కప్స్. సో చూడండి, తనకి యాక్చువల్లీ చెప్పాలంటే మీరంటే ఇష్టం ఉంది, మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని ఉంది. బట్ ఇక్కడ ఈ పర్సన్‌కి చాలా డౌట్స్ ఉన్నాయండి. దానివల్ల ఈ పర్సన్ ముందుకు రాలేకపోతున్నారు, తన ఇష్టాన్ని తన ప్రేమని చెప్పలేకపోతున్నారు. ఎవరు ఇక్కడ మంచివాళ్ళు లేరు, సో అందరూ మంచిగా కనిపిస్తారు కానీ వాళ్ళ వెనకాల సో స్వార్థం చాలా ఉంటుంది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ చూసింది అవ్వచ్చు, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ లైఫ్‌లో ఏదైనా పాస్ట్ ట్రామా ఉండడం వల్ల, పాస్ట్ సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ ఇలా ఫీల్ అవ్వచ్చు. బట్ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది, సో మీతో ఫ్యూచర్ చూడాలి అండ్ మీతో మ్యారేజ్ చేసుకోవాలి, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనే ఫీలింగ్ ఉంది. కానీ ఎవరు ఇక్కడ మంచివాళ్ళు కాదు. ఈవెన్ తనైనా మీరైనా ఎవరు ఇక్కడ మంచివాళ్ళు కాదు. అవసరం కోసం మంచిగా నటిస్తూ ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు, ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయే వాళ్ళే. అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వెరీ నెగెటివ్ థాట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అన్‌లవబుల్. సో పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తనని ఎవరూ లవ్ చేయరు, దానికి తను పనికి రారు అనే టైప్‌లో ఆలోచిస్తున్నారు. తనని ఎవరూ లవ్ చేయరు అని ఆలోచిస్తున్నారు. మేబీ చూడడానికి బాగుండరు, లేకపోతే తన దగ్గర ఫైనాన్షియల్‌గా లో ఉన్నారు. సో ఏదో తనలో లేనిది చూసుకొని ఈ పర్సన్ ఏంటంటే అక్కడే ఆగిపోతున్నారు, అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ చెప్పానా, ఫైనాన్షియలీ ఈ పర్సన్ అంతా వెల్ సెటిల్డ్ కాదు. ఈ రోజుల్లో మనీ ఉన్న వాళ్ళనే ఎక్కువ లవ్ చేస్తారు, డబ్బు ఉన్న వాళ్ళనే ఎక్కువ లవ్ చేస్తారు. తన దగ్గర ఏమీ లేదు, అందుకే తనని ఎవరు లవ్ చేయరు. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. తన దగ్గర చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఏం లేదు. మేబీ ఈ పర్సన్ పూర్ అయి ఉండొచ్చు, ఆర్ అన్నీ ఉన్న ఎట్ ప్రెజెంట్ జీరో అయి ఉండొచ్చు. నో అంటే తనని ఎవరూ లవ్ చేయరు, అదే ఆలోచిస్తున్నారు. అందరూ వస్తారు తన లైఫ్‌లోకి, వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. తనని ఎవరూ లవ్ చేయరు. తన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని వాళ్ళే వెళ్ళిపోతారు. అసలు తనని ఎవరు ఇష్టపడరు అనుకుంటున్నారు ఈ పర్సన్. ఇష్టపడడానికి తన దగ్గర ఏముంది? ఏం లేదు. నా దగ్గర ఏదన్నా ఉంటే చెప్పుకోవడానికి ఎవరైనా నన్ను ఇష్టపడతారు.
నా దగ్గర ఏమీ లేదు కదా! నన్నెందుకు ఇష్టపడతారు? నన్నెందుకు ప్రేమిస్తారు? నాతో ఎందుకు ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటారు? లవ్ సక్స్. సో, ఈ పర్సన్ ప్రేమని నమ్మడమే ఆపేశారని చెప్పాలి. ఎవరో కానీ ఈ పర్సను చాలా చాలా హెవీ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ప్రేమని నమ్మడమే మానేశారు. అదొక బాధ పెడుతుంది. పెయిన్ క్రియేట్ చేస్తుంది. అని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ పర్సన్ మాట్లాడలేకపోతున్నారు. సైలెంట్‌గా ఉండడానికి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి, ఈ పర్సన్ ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడానికి రీజన్ అదే. పేజ్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. పర్సన్ ఓపెన్‌గా తన ప్రాబ్లమ్ ఏంటి చెప్పలేకపోతున్నారు. అదే పెయిన్‌లో, అదే బాధలో ఈ పర్సన్ ఉంటున్నారు. సైలెంట్ అయిపోయారు. ఇంట్రోవర్ట్ అయిపోయారు ఈ పర్సన్. మాట్లాడలేకపోతున్నారు. అదే పదే పదే ఆలోచిస్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.